ఇప్పుడు నీ జాయింట్ పెయిన్ మోకాలు నొప్పి అన్నది మీరు ఎక్కడైనా తీసుకోండి, భారతదేశమైన కాదు ఏ కంట్రీలో అయినా కానీ మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కరు పని చేయాలా, ప్రతి ఒక్కరు నిలబడాలా, ప్రతి ఒక్కరు పరిగెత్తాలా, ట్రావెల్ చేయాలని ప్రతి నిమిషం మీరు నిలబడినప్పుడు మీ బాడీ వెయిట్ అంతా మోకాల మీద పడుతుంటారు. అవును. సో చాలా మందికి తెలియక ఏం చేస్తున్నారంటే ఇనిషియల్గా ఈవిడ కూడాను ఏదో నొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తగ్గడంలో ఏమవుతుంది, ఆ నొప్పి టాబ్లెట్ నెలకోసారి తెచ్చుకోవడము, రోజు 1-2 వాడడం. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు కూడాను ఏ డాక్టర్ అన్నా కూడా 4-5 రోజుల కంటే ఎక్కువ ప్రిస్క్రైబ్ చేయకూడదు. మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఇవ్వకూడదు. కానీ ఏం చేస్తారు, నొప్పికి వేరే మార్గాలు లేవు, పెద్ద ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ అంటే భయము, ఆపరేషన్ దగ్గర కొంతమంది డబ్బులు ఉండవు, ఆపరేషన్ ఫిట్ కారు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే సరే వేసుకుందాం, మందులు వేసుకుంటే పని చేయొచ్చు కదా. ఇప్పుడు ఈవిడ కూడా ఏంటి, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పని చేయాలి, ఇంట్లో పని చేయడం కోసము టాబ్లెట్ వేసుకున్నారు. సో దానితో ఏమవుతుందంటే ఇప్పుడు ఈవిడ కిడ్నీ బాగానే ఉంది, కానీ ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో తెలియదు, ఒక టాక్సిన్ ని లోపల పంపించినట్టే కదా. సో అందుకని మోకాలు నొప్పి బర్డెన్, మోకాలు నొప్పి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఎక్కువయ్యాయి. సో అందుకని ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే చాలా ట్రీట్మెంట్స్ ఆపరేషన్ లేకుండా ఉన్నాయి. సో వాటిల్లో ముఖ్యమైనది ఇప్పుడు వచ్చినది ఈ 6-7 సంవత్సరాల్లో PRP ట్రీట్మెంట్.